వీళ్ళు తమను తాము పెద్ద సెక్యులర్ వాదులుగా చూపించుకోవడానికి కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మీరు ఒక కార్పొరేట్ కల్చర్లో వచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేయకూడదు అని. కానీ వాడు టోపీ పెట్టుకొని రావచ్చు, అమ్మాయి అయితే హిజాబ్ వేసుకొని రావచ్చు, అక్కడ వాళ్ళ మతాన్ని పాటించడానికి ఇది అడ్డు రాదు కార్పొరేట్ పాలసీస్. కానీ మన హిందూ మహిళలు కానీ మన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా. అంటే ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు హిందూ సమాజం మేలుకోలేదని అనిపిస్తుంది అంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత ఒక చిన్న ఇష్యూ వస్తే దాన్ని పెద్దగా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మన హిందూ సమాజం ఏది మాట్లాడదు, ఏది చేయదు, వాళ్ళు నడిచిపోతూ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు. ఎలా అయిపోయిందంటే సార్, ఇది ఒక భయం అనేటువంటిది ప్రభుత్వము లేదా పోలీసు యంత్రాంగము లేదా జ్యుడిషియరీ మీద ఏదైతే ఒక భయం అనేటువంటిది ఉండాలో ఆ భయం ఈరోజు లేదు వాళ్ళకి. ఎందుకంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సార్, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ అనేటువంటిది కార్పొరేట్ కంపెనీస్ చేస్తుంటారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయడానికి లేదు, మేము చాలా సేఫ్ అనేటువంటి భావనతో ఈరోజు వాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతుండటానికి ఆ ఒక భయం లేకపోవడం.